Welcome to my channel. Day 3 idioms and phrases నేర్చుకుందాం. First one is beat around the bush. Beat around the bush meaning avoiding the main topic, not speaking directly. తెలుగులో మీనింగ్ విషయానికి వెళ్ళకుండా వేరే విషయాలు మాట్లాడడం. కొందరు అసలు విషయం మాట్లాడకుండా ఏమో మాట్లాడతారు కదా, అలాంటి టైంలో ఈ ఈడియంని యూజ్ చేయొచ్చు. బీట్ అరౌండ్ ద బుష్ అని. ఎగ్జాంపుల్, స్టాప్ బీటింగ్ అరౌండ్ ద బుష్ అండ్ టెల్ మీ ద ట్రూత్. వేరే విషయాలు మాట్లాడకుండా అసలు విషయం అయితే ట్రూత్ విషయం చెప్పు అని ఎగ్జాంపుల్. దీనికి ట్రిక్ ఎలా గుర్తుంచుకుంటారు అంటే బుష్ అని గుర్తుంచుకోండి. బుష్ చుట్టూ తిరుగుతున్నారు కానీ అసలైన విషయం చెప్పట్లేదు అని గుర్తుంచుకోండి. బీట్ అరౌండ్ ద బుష్ అంటే బుష్ చుట్టూ తిరగడం కానీ అసలు విషయం చెప్పకపోవడం అని గుర్తుంచుకోండి. సెకండ్ వన్, కాస్ట్ అండ్ ఆర్మ్ అండ్ లెగ్. దీని మీనింగ్ వెరీ ఎక్స్పెన్సివ్. కాస్ట్ అండ్ ఆర్మ్ అండ్ ఎ లెగ్, వెరీ ఎక్స్పెన్సివ్. తెలుగులో చాలా ఖర్చు అవుతుంది, మితిమీరిన ఖర్చు అని. కాస్ట్ అంటేనే వెరీ ఎక్స్పెన్సివ్ అని గుర్తుంచుకోండి. దీనికి ఎగ్జాంపుల్, దిస్ న్యూ ఐఫోన్ కాస్ట్ అండ్ ఆర్మ్ అండ్ లెగ్. ఈ ఐఫోన్ కాస్ట్ వెరీ ఎక్స్పెన్సివ్ అని. దీనికి ట్రిక్ ఏంటంటే ఈ లెగ్ అండ్ ఆర్మ్ అమ్మి నా ఐఫోన్ కొనుక్కున్నా అని అట్లా గుర్తుంచుకోండి. ఓకేనా. కాస్ట్ అంటేనే వెరీ ఎక్స్పెన్సివ్. ఈ ఆర్మ్ అండ్ లెగ్ అని కనబడుతుంటే మనకు గుర్తుకు రావాలి. బుష్ అని అంటేమో బుష్ చుట్టూ తిరుగుతున్నాం కానీ అసలైన విషయం చెప్పకపోవడం అని. థర్డ్ వన్ ఈస్ ఫేస్ ద మ్యూజిక్. ఫేస్ ద మ్యూజిక్ మీనింగ్ యాక్సెప్ట్ ద కన్సిక్వెన్సెస్ ఆర్ పనిష్మెంట్. మనం యాక్సెప్ట్ చేయడం, పనిష్మెంట్ని యాక్సెప్ట్ చేస్తే ఫేస్ ద మ్యూజిక్. మ్యూజిక్ అంటేనే మనకు గుర్తుకు రావాలి చేసిన దానికి అనుభవించాలి పని ఫలితం అని. తెలుగులో మీనింగ్ చేసిన పని ఫలితాన్ని స్వీకరించడం. హీ చీటెడ్ ఇన్ ద ఎగ్జామ్ అండ్ నౌ హీ హ్యాస్ టు ఫేస్ ద మ్యూజిక్. ఎగ్జామ్లో చీట్ చేసిండు, డిబార్ చేసిరో లేకపోతే ఎగ్జామ్లోకి వెళ్ళి బయటకు పంపించారో దాన్ని ఫేస్ చేయాలి కదా. సో ఫేస్ ద మ్యూజిక్ అంటే పనిష్మెంట్ని యాక్సెప్ట్ చేయడం. A bolt from the music. Fourth one is a bolt from the music meaning a sudden and unexpected event. A bolt from the blue meaning a sudden and unexpected event. తెలుగులో మీనింగ్ ఊహించని సంభవం, షాక్ ఇచ్చే వార్త. వాటికి బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్, హిజ్ రిజైనేషన్ వాస్ ఏ బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ. హిజ్ రిజైనేషన్ షాక్ ఇచ్చే వార్త ఇక్కడ అని అర్థం. దీన్ని ఎలా గుర్తుంచుకుంటారంటే ఏ బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ, ఆకాశం నుండి మెరుపు వచ్చినట్టు షాక్ ఇచ్చే వార్త అని. ఆకాశం నుండి బ్లూ అంటే స్కై అని గుర్తుంచుకోండి. బ్లూ స్కై, ఆకాశం నుండి మెరుపు వచ్చింది అని అంటే షాక్ ఇచ్చే వార్త. సడన్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్. బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ అంటే స్కై, బ్లూ స్కై. అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ అని గుర్తుంచుకోండి. ఫేస్ ద మ్యూజిక్ అంటే ఫేస్ చేయాలి మ్యూజిక్ని. ఏ మ్యూజిక్? పనిష్మెంట్ మ్యూజిక్, పనిష్మెంట్ అని గుర్తుంచుకోండి. ఫిఫ్త్ వన్ ఈస్ బ్యూరీ ద హ్యాచెట్. బ్యూరీ ద హ్యాచెట్ మీనింగ్ టు ఎండ్ ఫైట్ ఆర్ ఆర్గ్యుమెంట్ అండ్ మేక్ పీస్. తెలుగులో మీనింగ్ గొడవ మానేసి శాంతిగా మెలగటం, స్నేహంగా ఉండడం. కొందరు ఎప్పుడు చూసినా గొడవ పడతారు కదా, అదంతా మానేసి పీస్ఫుల్గా ఉంటే దానికి ఇది వాడాలి, బ్యూరీ ద హ్యాచెట్. హ్యాచెట్ మీనింగ్ గొడ్డలి, యుద్ధానికి వాడే ఆయుధం. ఎగ్జాంపుల్, ఆఫ్టర్ మెనీ ఇయర్స్ ఆఫ్ ఫైటింగ్ టూ ఫ్రెండ్స్ డిసైడెడ్ టు బ్యూరీ ద హ్యాచెట్. చాలా సంవత్సరాల తర్వాత టూ ఫ్రెండ్స్ ఫైటింగ్ ఆపేసి
శాంతిగా ఉన్నారు అని అర్థం. బ్యూరీ ద హ్యాచెట్. హ్యాచెట్ అంటే గొడ్డలి కదా, ఫైట్కి వాడేది గొడ్డలి. అది బంద్ చేసి శాంతిగా ఉండటం అని హ్యాచెట్ గుడ్. ఇది అట్లా గుర్తుంచుకోండి. బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ అంటే బ్లూ స్కై నుండి మెరుపు వచ్చినట్టు, మెరుపు వస్తే అది షాక్ అని గుర్తుంచుకోండి. ఫేస్ ద మ్యూజిక్. ఫేస్ చేయాలి మ్యూజిక్ని. ఏ మ్యూజిక్ని? పనిష్మెంట్. కాస్ట్ అన్ ఆర్మ్ అండ్ లెగ్. కాస్ట్ అంటేనే వెరీ ఎక్స్పెన్సివ్. ఈ రెండింటిని నమ్మి నా ఫోన్ కొనుక్కున్నా అని అట్లా గుర్తుంచుకోండి. బీట్ అరౌండ్ ద బుష్ చుట్టూ తిరుగుతున్నారు కానీ అసలైన విషయాన్ని చెప్పకపోవడాన్ని అట్లా గుర్తుంచుకోవాలి. అవాయిడింగ్ ద మెయిన్ టాపిక్, నాట్ స్పీకింగ్ డైరెక్ట్లీ.